నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎడ్ల 8274. ఈ వ్లాగ్ వచ్చేసేసి నెల్లూరు నుంచి పెంచలకోన వెళ్ళే వ్లాగ్ అండి. అంటే ముందు రోజు ఒక లాంగ్ వీడియో పెట్టా కదా, ఆ లాంగ్ వీడియో వచ్చేసి ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్ళింది. చూడకపోతే చూడండి. ఈ వీడియో వచ్చేసి ఇంకా నెల్లూరు నుంచి పెంచలకోనకి స్టార్ట్ అయ్యామండి. ఇంకా 11కి అలా అయ్యింది. ఎందుకంటే పొద్దున్నే రెడీ అయ్యేవాళ్ళం కానీ నైట్ అంతా అసలు నిద్రపోలేదండి. కొత్త ప్లేస్ అయిపోయింది. దాంతోడు కృష్ణయ్య కూడా మాకు అసలు నిద్రపోనివ్వలేదు. అందుకని ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. మా నెల్లూరు మరదలు వచ్చేసి మాకు టిఫిన్ అది ప్రిపేర్ చేసింది. ఇంకా తినేసేసి 11కి అలా స్టార్ట్ అయ్యాము. మామూలుగా నెల్లూరు నుంచి పెంచలకోనకి 80 కిలోమీటర్స్ అలా పడుతుంది. అంటే నాకు తెలిసి 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. కానీ మాకు మాత్రం 3 అవర్స్ అలా పట్టింది. ఎందుకంటే రోడ్డు అసలు బాగాలేదండి. అది మా ఊరు మధ్యలో అంటే పల్లెటూరు మధ్యలో కొంచెం అడవిలాగా అనిపించింది. అలా వెళ్ళేటప్పటికి అలా మాకు అంత టైం పట్టేసింది. 3 అవర్స్ అట్లాగా ఇంచుమించు 2 అయిపోయింది. మేము వెళ్ళేటప్పటికి దర్శనం ఆపేశారండి. దర్శనం ఆపేసరికి ఇంకా మేము ఈ లోపల షాపింగు లేదంటే అన్నదానం చేస్తున్నారు అక్కడ, అన్నదాన సత్రము. ఆ సత్రంలోకి వెళ్ళేసి భోజనం చేసేసుకొని ఇంకా షాపింగ్ అయితే చేసామండి. అసలు నైట్ అయితే నిద్రపోలేదండి. మాకు అసలు నిద్ర పట్టలేదు, కొంచెం సేపు కూడా నిద్రపోలేదు. ఇంకా ఎలాగలాగా అలా వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, మా ఓన్ మా బ్రదర్ భార్య అమ్మాయి, బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, వైన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చేసేసి మా పిన్ని కోడలండి, మా బ్రదర్ అవినాష్ బ్రదర్ వైఫ్. ఇంకా అక్కడికి వచ్చినాక కలిసి వెళ్తున్నాం. అంటే వాళ్ళు వేరే కారులో వచ్చారు. మా పిన్ని కారు, నంద్యాల పిన్ని కారులో మా అమ్మ ఇంకా మా పిన్ని కోడలు వాళ్ళు కలిసి వచ్చారు. ఇంకా ఈ వెహికల్లో వచ్చేసి మా ఓన్ బ్రదర్ వైఫ్, నేను, ఇంకా మా పాప, మా అల్లుడు నందు కలిసి మేము ఈ వెహికల్లో వచ్చాము ఒక కారులో. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా భోజనం చేసేసుకొని షాపింగ్ అది అయిపోయేటప్పటికి 3కి స్టార్ట్ చేశారు దర్శనము. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళారండి. అంటే నేను మా నంద్యాల పిన్ని కృష్ణయ్య దగ్గర ఆగిపోయాం. ఏంటంటే కృష్ణయ్యకి కొంచెం ఎలో లేదు కదా టెంపుల్లో, అందుకని మేమిద్దరం ఆగిపోయి మిగతా వాళ్ళని దర్శనానికి పంపించాం. ఇక్కడ చూడండి, మా కృష్ణయ్యకి డోరేమాన్ బొమ్మ తీసుకుంటుంది మా పిన్ని. ఇంకా వీళ్ళందరికీ నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను, అలాగే మా ఫ్రెండ్కి కూడా తీసుకున్నాను, మా సిస్టర్కి, అలా వీళ్ళందరికీ గాజులు తీసుకున్నాను. మా పిన్ని వచ్చేసి మా కృష్ణయ్యకి డోరేమాన్ అలా తీసుకుంది. ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. ఇంకా తీసేసుకొని దర్శనానికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళైతే 100 రూపీస్ దర్శనానికి వెళ్ళారండి. అంటే ఎలా ఉంటుందో, జనం ఎలా ఉంటారో, ఇంకా అమ్మ నడవలేకపోతుంది కదా, అందుకని వాళ్ళైతే 100 రూపీస్ దర్శనానికి వెళ్ళేసి వచ్చి చెప్పారు, కొంచెం ఫ్రీగానే ఉందిలే, మీరు ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు అని చెప్తే ఇంకా మా నంద్యాల పిన్ని నేను కలిసేసి ఇంకా మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళేసి వచ్చాము. దర్శనం అయితే బాగా జరిగిందండి. చాలా అందులో క్లైమేట్ కూడా ఆ రోజు ఎండ పెద్దగా లేదండి, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇది అడవి కదండి, అంతా చుట్టుపక్కలంతా అసలు మంకీస్, తిమ్మన్నలు అని అంటాడు మా తాత అయితే, మంకీస్ అని కూడా అండు. మా తిమ్మన్నని చూసి చాలా ఇదనిపించేసింది. ఎట్లాగైనా మన ఊళ్ళల్లో తగ్గిపోయినాయి కదండి మా మారుతీలు. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా ఈవినింగ్ జొన్నవాడ అలా వెళ్ళాము. జొన్నవాడ వెళ్ళింది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే వస్తుంది, చూడండి. ఇలాంటి డివోషనల్ ట్రిప్స్ వెళ్ళాలంటే నాకు చాలా కోరిక అండి. మా పిన్ని ఎక్కువగా, మా నందాల పిన్ని నన్ను ఇలాంటి డివోషనల్ ట్రిప్స్ తీసుకొని వెళ్తున్నది. నేను అంతకుముందు కూడా చాలా ట్రిప్స్ వెళ్ళానండి. అప్పుడు ఇట్లా ఫోన్లు లేవు, నేను ఏ వీడియోస్ నేను తీయలేదు. అప్పుడు ఇలాంటివన్నీ తీసుంటే ఎంతో బాగుంది అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.